గతం కంటే ఇప్పుడు రానున్న రోజుల్లో బీజేపీ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలలో గట్టిగా ఉన్నటువంటి పార్టీ, ఇప్పుడు ప్రజెంట్ గా ప్రజల మనసులో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క ఎన్నికలలో కూడా గెలుపుని తీసుకొచ్చేది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ప్రతి ఎలక్షన్స్ మీరు చూసిండ్రు, మొన్నటి వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా భారతీయ జనతా పార్టీ గెలిచినాము. నెక్స్ట్ రాబోయే ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీ గెలిచి తీరుతాము. ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు బీజేపీ పార్టీలో చాలా దుమారం లేపుతుంది. అంటే భారత రాజ్యాంగాన్ని నాశనం చేసే దిశలో ఉన్నది భారతీయ జనతా పార్టీ అంటున్నారు. దీనికి ఏమంటారు? భారత రాజ్యాంగాన్ని మార్చడం అనేది అసాధ్యము. అది వాళ్ళు ఉన్నవి లేనివి అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు. ఈ స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్లలో కూడా భారతదేశాన్ని బాగు చేసింది లేదు వాళ్ళు. అదే భారతీయ జనతా పార్టీ వచ్చినటువంటి ఈ 11 ఏళ్లలో ఎన్నో రకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాము. ఈనాడు భారతదేశ అభివృద్ధికి పాటుపడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచ దేశాలలోనే మనది ఆర్థికంగా 4వ స్థానంలో ఉంచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 370 ఆర్టికల్ రద్దు, త్రిపుల్ తలాక్ రద్దు, మరి అయోధ్య రామ మందిరము, నేషనల్ హైవేస్, మరి రైల్వే ప్రాజెక్టులు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల సంక్షేమ పథకాలను తీసుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మీద అవాకులు చెవాకులు పేలేటువంటి హక్కు అర్హత వాళ్ళకి ఏ విధంగా లేదని తెలియజేస్తూ ఉన్నాను. బీజేపీ పాలనలో 11 ఏళ్ల పాలనలో మీరు కేంద్రం నుంచి తెచ్చినటువంటి నిధులు ఉన్నాయని చెప్పి ఫోటో ఎగ్జిబిషన్లతో సహా ఒకరోజు సంకల్ప సభ నిర్వహించారు. కానీ స్టేట్ గవర్నమెంట్ మాత్రము రేవంత్ రెడ్డి ఎలాంటి బడ్జెట్ ఇవ్వట్లేదు, గుండుసున్నా చూపిస్తుంది కేంద్రం అని చెప్తున్నారు. దీనికి ఏంటి మీ సమాధానం? తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఇంచుమించు 7 లక్షల పైపెచ్చు కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రానికి అప్పు చేసినటువంటి విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసిందే. కానీ కేంద్ర ప్రభుత్వము ఈనాడు 11 ఏళ్ల పరిపాలనలో 11 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిండ్రు. ఈ తెలంగాణ రాష్ట్రం అంతో ఇంతో బాగుపడింది, అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం కేవలం భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రకాల సంక్షేమ ఫలాలను, అంటే ఒక బిడ్డ పుట్టిన నుంచి మొదలుకొని ఒక మనిషి చనిపోయేంత వరకు, మాతృవందన స్కీమ్ నుంచి మొదలుకొని ఒక మనిషి చనిపోతే శ్మశాన వాటికల వరకు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ.